నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, మీరు ఇంతకు ముందుకు చాలా వీడియోస్లో యక్షిణి సాధనల గురించి చాలా బాగా చెప్పారు. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో బాగా ఏంటి అంటే యక్షిణీలు అసలు దేవతలు కాదు, దయ్యాలు, అలానే ఎవరైతే చనిపోతారో వారి ఆత్మలే యక్షిణీలుగా అని భావిస్తూ ఉన్నారు. అలానే వారాహి అమ్మవారు కూడా ఉగ్ర రూపంతో ఉండడం వల్ల వారాహి అమ్మవారికి నవరాత్రులు చేసుకోకూడదు, పూజలు చేసుకోకూడదు అని అంటున్నారు. నిజమే అంటారా? ఒకసారి దీని గురించి క్లారిటీ ఇస్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఈ రోజు నుంచి కాదు, అది 50 సంవత్సరాల నుంచి కూడా నార్త్ ఇండియాలో కూడా యక్షిణీల గురించి ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమంటారంటే యక్షిణీలు దెయ్యాల్లాగా, అవి యక్షిణి వస్తే పేక్ పిసికేసి చంపేస్తే తాగేస్తాయి అన్నట్టు ఏదో సినిమాల్లో చూపించడం వల్ల ఈ మధ్యన కూడా భ్రమయుగం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాల్లో మమ్ముట్టి యాక్ట్ చేస్తాడు. అలా ఏదో సినిమాల కోసం, షూటింగ్ల కోసం అలా చేస్తారు, బాగా చూస్తారు జనమని. వీడియోల్లో వీళ్ళు కూడా ఏదో వీడియోలో వ్యూస్ వస్తాయి కదా, నార్త్ ఇండియాలో చాలామంది అలా చెప్తూ ఉంటారు. అసలు లాజికల్గా చెప్పాలన్నమాట. ఏదన్నా చెప్తే అసలు ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా యక్షిణి ఉపాసకులు కాదు, చెప్పిన వాళ్ళు ఎవరు కూడా. నేను యక్షిణి ఉపాసకుడిని, యక్షిణి సిద్ధి పొందినటువంటి వ్యక్తిని. నేను మన చంద్రకాంత్ ఇంట్లో ఎప్పుడు కూడా జగద్గిరి గుట్లో నిన్న మన దిలీప్తో ఉండగానే నేను యక్షిణి హోమాన్ని చేసాం. మరి ఎవరన్నా మమ్మల్ని వచ్చి పీక్ చంపేసినాయా? దిలీప్ వస్తున్నాడుగా డ్యూటీకి, యాంకర్గా వస్తున్నాడుగా మనతో పాటు. తర్వాత మనకి చంద్రకాంత్ ఇంకా బతికే ఉన్నాడుగా, కాలేజీలో డ్యూటీ చేస్తున్నాడు కదా, మరి నేను బతికే ఉన్నానుగా. తప్పమ్మా అట్లా. పాపం ఆ యక్షిణి మాటలు తెలియదంటే తెలియదని చెప్పాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా. మనకి గరుడ పురాణమే కాదు, పురాణాలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి, విష్ణు పురాణం, ప్రతి పురాణం కూడా 14 లోకాలు ఉన్నాయని చెప్పారు మనకి. 14 లోకాలలో 7 లోకాలు ఊర్ధ్వలోకాలుగా చెప్పాము, 7 లోకాలు అధోలోకాలుగా చెప్పాం. 7 లోకాలు ఊర్ధ్వలోకాలు అంటే ఏంటి? హైయర్ ఎనర్జీస్ వెళ్ళే కొద్దీ మనకి మంచి చేసే వాటిని ఊర్ధ్వలోకాలు అన్నాం. డెవలప్మెంట్, ప్రగతి, మోక్షం వస్తుంది లాస్ట్కి. అలా వెళ్తే కింద పతనం అవుతున్నాం, ఫెయిల్ అయిపోతూ కింద పడిపోతున్నాం. అంటే కర్మలు సరిగ్గా చేయకుండా ఇక ఈ తప్పులు పనులు చేస్తున్న వాళ్ళని అధోలోకాల్లోకి వెళ్ళి నరకం అనుభవించాలి. అయితే ఈ ఊర్ధ్వలోకాల్లో మొదటి స్టెప్, ఫస్ట్ ఇదేం లోకము? ఓం భూలోకము. భూలోకం మీద ఎవరుంటారు? మనుషులు ఉంటారు. మనమేం రాక్షసులం కాదు. రాక్షసులం అయితే ఒకళ్ళనొకళ్ళు పీక్కొని తినేయాల. మరి మనం కూడా ఏంటి, దైవ లక్షణాలు ఉన్నాయి. అందువల్లనే ఎంత విలనైనా సరే, ఎంత రౌడీ అయినా సరే, ఓ చిన్న పిల్లోడు గోడ మీద నుంచి పడిపోతుంటే ఎక్కేసి అయ్యో పాపం అని వెళ్ళి తీస్తాడు. దయ ఉంటుంది అంటే మనలో కూడా దైవ లక్షణాలు ఉన్నాయి. కాబట్టే రాముడు, విశ్వామిత్రుడు, తర్వాత వశిష్ఠుడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరుడు, వీళ్ళంతా మానవ రూపాలు. అందుకే మానవ శరీరాన్ని ఎంచుకున్నారు. తర్వాత నెక్స్ట్, మనము మోక్షానికి పొందే అర్హత ఒక్క మానవుడికే ఇచ్చాడు, భూలోకవాసులకే ఇచ్చాడు. దేవతలకు కూడా లేదు. వాళ్ళు కూడా మానవులుగా పుట్టి వాళ్ళు మళ్ళీ మోక్షాన్ని సాధన చేసి తెచ్చుకోవాలి. దేవతలు డౌన్ఫాల్ అవ్వాలి. వాళ్ళు పైలోకం నుంచి ఫస్ట్ లోకానికి వచ్చి మనం మానవుడిగా పుట్టి సాధన చేసి చచ్చిపోవాలి భూమి మీద. చచ్చిపోతేనే మోక్షం. మోక్షం అంటే బ్రహ్మలోకం, పైన లాస్ట్ లోకం అకార్డింగ్ టు గరుడ పురాణ. అయితే మొదటి లోకం భూలోకం అయినప్పుడు ఇది అర్త్ అంటాం. భూమి మీద పుట్టేటటువంటి వాళ్ళు మనం. భువర్లోకం అంటే అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్లో ఉంటాయి ఇవి యక్షిణి, గంధర్వ, కిన్నెర, కింపురుష, వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ భువర్లోకంలో అట్మాస్ఫియర్లో ఉంటారు. వాళ్ళు దేవతలు, వాళ్ళు డెమిగాడ్స్ అంటాం, దేవుడికి అసిస్టెంట్స్. ఎక్కడ దేవుడికి అసిస్టెంట్స్ని, డెమిగాడ్స్ని పట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు అవుతారు. చచ్చిపోయిన వాళ్ళని ప్రేతాత్మలు అంటారు. వాళ్ళు అధోలోకంకి పోతారు. వాళ్ళు ఎవడు సూసైడ్ చేసుకుంటారనుకో మనుషులు, దేవుడు బతకమన్నాడు, నువ్వు సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య పాపం అన్నారు. సూసైడ్ ఈజ్ ఎ సిన్ అన్నాం. అందుకని కిందకి వెళ్తాడు. భూతప్రేత పిశాచ జన్మలు ఎత్తాలి, కిందకి పోతారు. పైలోకానికి వెళ్ళరు. పైలోకాల్లో ఉన్నవాళ్ళు యక్షగంధర్వ కిన్నెరలు. నెక్స్ట్ 3వ లోకం వచ్చేసరికి సువర్లోకం, స్వర్గలోకం అంటాం దాన్ని. అక్కడ ఎవరుంటారు? ఇంద్రుడు, దేవతలు, ఋషులు, తపస్సు చేసినటువంటి వాళ్ళు. అలాగే తపోలోకం, ఇంకా గాఢంగా తపస్సు చేసిన వాళ్ళు, జనలోకం, ఇలా బ్రహ్మలోకం. ఇట్లా వెళ్తే బ్రహ్మలోకంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉంటాడు. మనకి మోక్షాన్ని, ఎన్లైటెడ్ సోల్స్ అక్కడికి వెళ్తాం. మనం మోక్షంకి వచ్చినట్టుగా అక్కడికి వెళ్తాం. మరి ఉత్తమ లోకాల్లో, ఊర్ధ్వలోకాల్లో ఉన్న యక్షిణిని పట్టుకుని దెయ్యమని ఎలా చెప్తూ వస్తున్నారు ఇంతవరకు? అసలు
ఆలోచించాలి, లాజికల్ కన్సిస్టెన్సీ చదవాలి, మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఇవి చెప్పాలి. నెక్స్ట్ రెండవది ఈ యొక్క క్రిందకి వచ్చేసరికి ఈ నాగలోకం, అధోలో అతల వితల సుతల రసాతల పాతాళ లోకాలు, నాగలోకాలతో ఇవన్నీ వెళ్ళిపోతే మనము ఈ పతనమైతూ నాగలోకాలు మంచివి. నాగలోకాల్లో ఏంటంటే నాగులు ఉంటారు. ఈ మనుషులు చేసినటువంటి తప్పులకి పైలో కింద యముడు ఎలాగైతే శిక్షిస్తాడో కింద అమెండ్మెంట్స్ చేస్తారు. వాడిని శిక్షించి మళ్ళీ జన్మకి నెక్స్ట్ జన్మకి రెడీ చేసి పంపిస్తాం. ఓకే. ఇది ప్రాసెస్. అందువల్ల యక్షిణి దేవతలు దర్జాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడు, నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గురువుల దగ్గర పెరిగిన వాడిని, బెజవాడ కొండ మీద పెరిగిన వాడిని నేను. అంగుళం ఇప్పుడున్న మా ఫ్రెండ్స్ శంకర్ శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, ప్రధాన పూజారి శంకరమంచి ప్రసాద్ గారు, వీళ్ళంతా మేమంతా ఒక కొండ మీద ఆ తరంలో ఉండి పెరిగాం మేము. మా గురువుగారు వేణుగోపాల కృష్ణారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మాకందరికీ విద్యాభ్యాసం చెప్పాలంతా ఫ్రెండ్స్ అనమాట. నాకేమో గురువులు, వీళ్ళందరూ నా గురువులు. మరి అటువంటి టైంలో మనకి నన్ను ఎవడన్నా దుర్గోపాసకుడు అని పిలుస్తాడేమో అనుకుంటాను. మా ఇంటికి వచ్చిన చిన్నప్పుడు సిద్ధాంత్ వచ్చి ఒకడేం చెప్పేవాడు, దేవిపుత్ర అనేవాడు. దేవిపుత్ర అంటే దేవి అంటే లక్ష్మీదేవి వస్తుంది, సరస్వతి దేవి వస్తుంది, దుర్గాదేవి వస్తుంది. ఈ మూడే మనకెందుకు, మనం ఎవరు ఉపాసన చేస్తున్నామో వాళ్ళని పిలిస్తే బాగుంటుందని, నన్ను దుర్గాపుత్ర అని పిలువు అనేవాడిని. అంటే దుర్గాపుత్ర అనేవాడు. పాపం ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు అనుకో. అలా దుర్గాదేవి అంటే నాకు పిచ్చి అనమాట. నెక్స్ట్ మనకి దశమహావిద్యలకు వచ్చాం, అనుష్ఠానం చేసాము, సిద్ధి పొందాము. మనము ఉపాసన చేయడమే. మా గురువుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు, మరి అలాగా ఇప్పుడున్న గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా భారతీయ తీర్థ స్వామివారి దగ్గర శంకరమఠం రాజమండ్రిలో చదివి ప్రపంచం అంతా తెలుసు, ప్రతి వీడియోలోనూ అందరికీ తెలిసిందే. ఇకపోతే మరి అటువంటిప్పుడు దశమహావిద్యలు చేశాను, మరి యక్షిణీలు చేశాము. ఇవి చేసినప్పుడు నన్ను ఎవరైనా నన్ను గుర్తుపెట్టినప్పుడు నా ఫోటో చూపించి ముల్లపూడి గారు అంటే, ఎవడో నన్ను దుర్గోపాసకుడు అండు, ఎవడో నన్ను దశమహా విద్యా ఉపాసకుడు అండు, లేదా వారాహి హోమాలు ఎప్పుడు చేస్తాను మనం, వారాహి ఉపాసకుడు అండు, ప్రత్యంగర ఉపాసకుడు అండు, ఇతను యక్షిణీ ఉపాసకుడు కదా అంటారు. అంటే ఆ యక్షిణీ తల్లి అంత మేలు చేసిందమ్మా, అందరికీ మేలు చేసి దేవతను పట్టి చెడుగా ప్రచారం చేయకూడదు. మనకు భూలోకంలోకి దగ్గర వాళ్ళు అనమాట. నిధులని కాపాడుతుంది. ప్రకృతికి ఆత్మ అన్నారు, అందుకని చచ్చిపోయిన శవాలకు ఆత్మ కాదు. ఈ ప్రకృతి సంపద ఉందా, ప్రకృతి అంటే మొత్తం ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అంటే మహాలక్ష్మి పార్వతి, ఆమె ఆత్మ అన్నమాట ఇవి. ఇకపోతే ఆ యక్షిణి గురించి వదిలేద్దాం. యక్షిణీలు దర్జాగా చేసుకోవచ్చు, ఎవరికేం తెలియదు వాళ్ళకి. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే గురువు నేను వాళ్ళేంటి. తర్వాత ఇంకోటి యక్షిణీ సాధన చేసే వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, గురుగారు వాళ్ళేదో మా యక్షిణీలు మనుషులు అనుకుని, గురుగారు 7 రోజుల్లో వచ్చేద్దన్నారుగా, పక్కన కూర్చొని మాట్లాడుతుందన్నారుగా, ప్రత్యక్షం అయిపోద్దన్నారుగా. అలా ఉండదు. నువ్వు మాట్లాడుతుంది, నువ్వు తన్మయత్వ స్థితితో ఉన్నావా. ఇప్పుడు నువ్వు లీనమైపోవాలని గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడేమో బ్రహ్మాండంగా బిల్డప్లు ఇస్తూ మంచి ఉత్సాహంగా ఆమె చేతులు పట్టుకుంటే ఇలా ఊపుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తావు, మాట్లాడతావు. అంత తన్మయ స్థితి ఇక్కడ యక్షిణీ మాత మీద ఉందా శ్రద్ధ. ఏదో ఒక రోజులో 108 సార్లు ఏదో చేసేసి యక్షిణీ మాత వచ్చేయాలి, నాకు కూర్చోవాలంటే మానవులు అనుకుంటున్నారా. యక్షిణీ మాత ఎన్నటి ఎవరిని మోసం చేయదు, దర్శనమిస్తుంది. నీకు దమ్ము లేదు, నీకు చేసే దమ్ము లేదు, 24 hours నువ్వు కాన్సన్ట్రేషన్ చేసే దమ్ము లేదు. మాకు చేయట్లేదా అమ్మవారు కొన్ని? ఇప్పుడు నీకు తెలీదా, ఇప్పుడు మీరంతా మీడియాలో ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమానికి మనకి ప్రతి సంవత్సరము ఆర్ఫెన్స్ని మనం చదివించట్లేదా, ఐఐటీస్ ఎన్ఐటీల్లో నీటిల్లో చేర్పించట్లేదా స్టూడెంట్స్ని నేను? అందుకే కదా 3 నెలలు నేను స్టూడియోకి రాలేదు. మరి ఇట్లా మనం తప్పమ్మా, యక్షిణీ మాత్రం అలా చేయకూడదు. ఇప్పుడు మనం ఎట్లాగో యక్షిణీ అమ్మవారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో అన్ని సమస్యలకి పరిష్కారం అయ్యే ఒక యక్షిణీ అమ్మవారి మంత్రం ఏదైనా చెప్తారా? డెఫినెట్లీ, వై నాట్. ఇప్పుడు మనకి యక్షిణీల్లో 36 యక్షిణీ మాతలు ఉన్నారు. 36 యక్షిణీల్లో మనకి ధనదా యక్షిణి, ఈమె పేరు రతిప్రియా యక్షిణి అంటారు. తర్వాత కామేశ్వరి యక్షిణి ఇలా ఉన్నారు. మా శిష్యుడు ఉన్నాడు సురేష్ అని, చాలా తెలివైనడు, మంచోడు పాపం. 26 సంవత్సరాల నుంచి యక్షిణీ సాధన చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్. సిద్ధి పొందాడు, కానీ పిచ్చోడు. ఇంకా నాకు అవ్వలేదు గురుగారు. ఏం కావాలరా సురేష్ నీకు కోరిక అంటే 500 కోట్లు కావాలి గురుగారు అంటాడు. మన వజ్రగరూరు వెళ్ళాం మేము, అక్కడ సాధన చేశాడు, వజ్రాల మీద సాధన చేశాడు. అక్కడ వజ్రాలే దొరుకుతాయి, ఆ ల్యాండ్ మీద చేస్తాం మేము సాధన. ఏరుకొని అందరూ ఆ ఊరోళ్ళందరికీ తెలుసు. నేను శ్రీశైలం పంతులు గారులందరినీ తీసుకుని వెళ్ళి పండితుల్ని మొన్న చక్కగా శివాలయం ఓపెనింగ్ కూడా మొన్నే వెళ్ళాం.
కాబట్టి అక్కడ గుడి పూజారి, ఆ ఊరు పెద్దలు, అందరూ పోలీసు వాళ్ళు అంతా నేను తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ యొక్క యక్షిణికి మనము సాధనక మంత్రం, ఇప్పుడు కామేశ్వరి యక్షిణి ఉంది, మంత్రం చెప్పడానికి ఏముంది? ఓం హ్రీం క్లీం కామేశ్వరీ యక్షిణి ఆగచ్చ ఆగచ్చ మమ హృదస్థం కార్యం సాధయ సాధయ స్వాహ. రకరకాలుగా చేయొచ్చు. ఓం హ్రీం కామేశ్వరీ యక్షిణి క్లీం ఆగచ్చ. మనకేం కావాలో అది మనం సంపుటీకరణ చేసి పెట్టుకుంటాం. అది కాదు, ఓం యక్షిణ్యై నమః అన్నా వస్తుంది, ఓం కామేశ్వరి యక్షిణ్యై నమః అన్నా వస్తుంది. ఒక మర్రి చట్నీ, చైనా బనియన్ ట్రీ అంటే అది దొరుకుద్ది, లేకపోతే మర్రి విత్తనాలు వేసుకొని కుండీలో పెట్టుకొని చేసుకోవచ్చు. చేయడం కాదు అక్కడ. గురుముఖత అంటే చాలామందికి తెలియని పాయింట్, మనం అనాలిసిస్ ఇవ్వాలి. గురుముఖత అంటే ఇలా చెవిలో కూర్చొని చెప్పడం ఇది కాదు. గురుముఖత అంటే ఏంటమ్మా, గురువు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు మిగతా దేవతలు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళందరికీ కోపం ఉండదు. యక్షిణీ దేవతలకు కోపం ఎక్కువ ఉంటుంది. బెనివోలెంట్, వాళ్ళు మేలు చేస్తారు, మంచివాళ్ళు, వినయంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం తాట తీస్తారు. ఉదాహరణకి స్నానం చేయకుండా ముఖం చేతులు కాళ్ళు కడుక్కొని మన లక్ష్మీదేవికి మనం పూజ చేసామనుకో, పార్వతీదేవికి ఆవిడేం అనుకోదు. ఇక్కడ అలా కుదరదు, స్నానం చేయాల్సిందే. రోజు చేస్తానని మొక్కుకొని ఒకరోజు ఎగ్గొట్టేసామనుకో లక్ష్మీ పార్వతులకి, అక్కడేం పర్లేదు. ఇక్కడ అమ్మవారికి నువ్వు 41 రోజులు చేస్తానని ఒకరోజు మానేస్తే ఊరుకోదామే. నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట కట్టుబడి ఉండాలి. నిజాయితీ ఎక్కడైతే తప్పుతావో వేసేస్తుంది. అదే దుర్గాదేవి, పార్వతీదేవి వాళ్ళు చేయరు. మరి నిజాయితీగా ఉండు, లాయల్గా ఉండు. మరి నేను యక్షిణి ఉపాసకుడిని కాకుండా నేను యక్షిణి ఉపాసకుడిని అని చెప్తే నన్ను వేసేస్తుంది. ఎవరికి ఏదో అది చెప్పాలి. ఇప్పుడు ఒక మనకేం కావాలన్నా ఇస్తానంటుంది ఆమె. మంచిగా చేసుకోండి, నిజాయితీగా ఉండండి, అంతేగాని ఎవరెవరో చెప్పినంటే వాళ్ళ చెప్పినట్టు ఏనండి. మనకెందుకు? ఇప్పుడు వరల్డ్ అంతా తెలుసు నేను యక్షిణి ఉపాసకుడినని. మరి నేను చెప్పలేదా? వరల్డ్ కప్ చెప్పలేదా? వరల్డ్ కప్ ఎవరికి వస్తుందని చెప్పాను? ఇండియాకి వస్తుందని. నాకు పోటీగా ఇంకొక అతను న్యూజిలాండ్ వస్తుందని చెప్పాడు. పోయింది సుమన్ టీవీలో. ఏది ఇండియా వరల్డ్ కప్ T20 2026 అనుకోవటగానే వచ్చేస్తుంది. యక్షిణి విద్య వల్లే చెప్పాను, యక్షిణి మాత చెప్పిన వల్లనే, ఉపాసన వల్లే చెప్పాను. నేను చెప్పిందే జరిగింది. లాస్ట్ వరకు అక్కడ వాళ్ళందరూ రాదు గురుగారు మీరు అనవసరంగా మీ పరువు పొద్దన్నారు. నో, నాకు యక్షిణి మాత మీద నాకు నమ్మకం ఉందన్నాను, వచ్చింది. తర్వాత 4 రాష్ట్రాల సీఎంల గురించి స్టాలిన్ ఓడిపోతాడంటే తిట్టారు నన్ను. లేదు గురువుగారు ఓడిపోడు, అతను గెలుస్తాడన్నారు. లేదు విజయ్ సీఎం అవుతాడన్నాను. నాకు యక్షిణి మాత చెప్పింది. అలాగే ఈ వీళ్ళు మనకి బెంగాల్లో నేను మెడ్రాస్ ఐఐటీలో చదువుకున్నాను. అది లేదా 5 సంవత్సరాలే ఇస్తారు అక్కడ. అంతా కూడా క్యాలిక్యులేషన్స్ కాదు అక్కడ. విజయ్కి ఆ టైము, ఆ పవరు, ఆ అనుకూలం కుదిరింది. మళ్ళీ విజయ్ త్రిష జయలలితతో సమానంగా ఎదిగిపోద్దన్నాను, జయలలిత ఇంట్లో పెరుగుద్దన్నాను వీడియోలో. అందరు నవ్వారు, జయలలిత ఎందుకు అవుద్దని. మరి ఇప్పుడు జయలలిత ఇల్లు కొనలేదా మనోడు? మేము చిన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళం, జయలలిత ఇంటికి. మేము స్టూడెంట్స్ కొన్నప్పుడు జయలలిత మేడం తీసుకెళ్ళేది ఐఐటీకి చీఫ్ గెస్ట్గా వచ్చి. పాయిస్ గార్డెన్లో ఉన్న బిల్డింగ్ 350 కోట్లకు కొంటున్నాడని పునాదులు పడుతున్నాయి. త్రిష వెళ్ళిపోతుంది త్వరలో. విజయ్ తర్వాత ఆమె జయలలితలోకి వస్తుంది. కాకపోతే నన్ను అడగమను, మా యక్షిణి అని చెప్పింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కేరళలో, బెంగాల్లో మన ఆశ్రమం ఉన్నదే హెడ్ క్వార్టర్స్ కల్కటా. మనకు తెలీదా అమ్మ ఆవిడ ఎవడిపోద్ది, ఎవరు మమతా బెనర్జీ ఈసారి బీజేపీ వచ్చేస్తామంటే, రాదు సార్ మీ పరువు పోదు సార్ అన్నారు. పోతామనే నా పరువు ఉన్నది చెప్తున్నాను అన్నాను. వచ్చిందా? అలాగే కేరళలో యూపీఎఫ్ వస్తుంది అన్నాను, అస్సాంలో హ్యాట్రిక్ వస్తుంది అన్నాను, జరిగినాయి. మళ్ళీ లాస్ట్గా మళ్ళీ ట్రైల్ వేశారు నా మీద. అందరూ ఏదో రాయేసారులే అయినా ఒకటి జరుగుద్ది అంటే, రాయేస్తే ఏదో ఒకటి జరుగుద్ది, వరుసలో ఇన్ని జరగవు. నెక్స్ట్ మళ్ళీ ఐపీఎల్ వరల్డ్ కప్ ఐపీఎల్ సుమన్ టీవీ 2026 అని కొడితే మనవి వచ్చేస్తాయి. వరల్డ్ కప్లో ప్రీ ఫైనల్ గుజరాత్ గెలుస్తుంది అన్నాను. లేదు గురువు గారు సూర్యవంశీ ఉన్నాడు అక్కడ రాజస్థాన్ టీంలో అంటే, నేను లేదమ్మా, రాజస్థాన్లో సూర్యవంశీ ఉన్న ఒంటరితనంతో ఒంటి చేత్తో కుదరదు, టీమ్ లీడర్షిప్ గెలుస్తుంది, గుజరాత్లో ఆ టీమ్ స్పిరిట్ ఉంది అన్నాను. అదే వచ్చింది, గుజరాతే వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఐపీఎల్ 2026లో ఫైనల్లో ఆర్సీబీ వస్తుంది, బెంగళూరు వస్తుంది అన్నాను, వచ్చింది. అంటే యక్షిణీ మాత ఉపాసకులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ మనకి అమ్మవారి చెవిలో చెప్పుద్దా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనుభవం వస్తుంది. అలా నమ్మకండి, అవన్నీ మన మనసుకి చెప్పుద్ది. మనకి నేను చెప్పినప్పుడు ఫస్ట్ నాకు మనసుకి ఏదైతే వచ్చిందో ఇండియా అన్నాను, ఇంకా అదే ఫిక్స్ అయిపోవాలి. వాళ్ళ మనల్ని వచ్చి ఇండియా గెలవదండి, న్యూజిలాండ్ చాలా పవర్ఫుల్ అండి, గట్టి ఆటగాళ్ళండి అని అంటారు.
మనం మళ్ళీ వాళ్ళ మాటలో విన్నాం అనుకో, మనం కూడా న్యూజిలాండ్ అని చెప్పేస్తాం, మనం యక్షిని పక్కకు తప్పుకుంటుంది. కాబట్టి మనకు వచ్చిన అభిప్రాయం మీదే స్ట్రాంగ్గా ఉండాలి. అదే యక్షిని మాత సమాధానం ఇచ్చే విధానం. అలాగే యక్షిని మాత మనతో మాట్లాడే విధానం ఒక మనిషి అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒక మనిషి అటు వెళ్ళినట్టుగా ఇటు వెళ్ళినట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. గ్యారంటీగా అటెండెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి పక్కన కూర్చొని ఫ్రెండ్ లాగా మాట్లాడటం అంటే అవును ఇప్పుడు రాముడిని పూజ చేశారు, రామదాసు కనబడ్డాడు, తర్వాత ఇతనికి కనబడ్డాడు ఎవరికి మన గోల్కొండ సుల్తాన్ వాళ్ళ కనబడ్డాడు, అందరికీ కనబడ్డా కదా. అలా మీరాబాయి సక్కుబాయి కృష్ణుడు ఎలా కనబడ్డాడు, యక్షిని సాధన నిజంగా సిన్సియర్గా చేసే వాళ్ళకి అందరికీ కనబడతాడమ్మా. తప్పకుండా గురుగారు.